ఇది సాధారణ కొండ కాదు. ఇది స్వయంగా పరమశివుడి అగ్ని రూపంలో వెలసిన పవిత్ర స్థలం. ఇదే తమిళనాడులోని తిరువణమలైలో ఉన్న అరుణాచలేశ్వర దేవాలయం. ఈ దేవాలయం దర్శించుకోవడానికి మాకు వారానికి ఒకసారి బుధవారం మాత్రమే నర్సాపురం నుంచి స్పెషల్ ట్రైన్లో మేము తిరువణమలై చేరుకున్నాము. స్టేషన్ నుండి షేర్ ఆటోలో వెళ్ళాము. ఆటో డ్రైవర్ మమ్మల్ని అప్పర స్వామిగల్ మఠం దగ్గర దించారు. ఇది సరిగ్గా అరుణాచలేశ్వర ఆలయానికి ముందు వైపే ఉంటుంది. గాలిగోపురం ముందు కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి ఇస్తూ నా గిరి ప్రదక్షిణం విజయవంతంగా పూర్తి కావాలని ప్రార్థిస్తూ ఎడమవైపు నుంచి గిరి ప్రదక్షిణం మొదలుపెట్టాము. అరుణాచల గిరి చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం ఉంటుంది. ఈ మార్గంలో 8 దిక్కులతో ఉన్న పవిత్ర లింగాలను దర్శిస్తాం. వీటినే అష్టలింగాలు అంటారు. ఇంద్రలింగం తూర్పు, అగ్నిలింగం ఆగ్నేయం, యమలింగం దక్షిణం, నైరుతిలింగం నైరుతి, వరుణలింగం పడమర, వాయులింగం వాయువ్యం, కుబేరలింగం ఉత్తరం, ఈశాన్యలింగం ఈశాన్యం. శ్రీ రమణాశ్రమంలోకి అడుగు పెడుతున్నాము. ఇక్కడ నిశ్శబ్దమే మాటల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఆగి ధ్యానం చేసి మహర్షి సమాధిని దర్శించి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. గిరి ప్రదక్షిణ చేస్తుంటే మాకు జింకలు కనిపించాయి. వాటికి ఆహారం పెట్టడం చాలా సరదాగా సంతోషంగా అనిపించింది. ఇది అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలోని మోక్ష మార్గం. ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎంతలా ఉన్న వాళ్ళైనా మోక్ష మార్గం నుండి బయటకు వచ్చేస్తారు. మేము ఆఖరి లింగాన్ని దర్శించుకుని అక్కడ నుండి మేము అరుణాచలం ఆలయంలోకి ప్రవేశించాము. అక్కడ కనిపించిన అందమైన చెరువు, ఆ ఆలయం నిర్మాణం ఎంత గొప్పగా అంత పురాతనంగా ఉంది. చూస్తే మనసు మైమరిచిపోయింది. తర్వాత మేము క్యూలోకి వెళ్ళి చివరగా అగ్నిలింగం వద్ద పరమేశ్వరుడి దర్శనం చేసుకున్నాం. ఆ క్షణం మాటల్లో చెప్పలేనంత ఆనందం. ఓం నమః శివాయ. జీవితంలో ఒకసారి అయినా గిరి ప్రదక్షిణం చేయాలని భావించే పవిత్ర యాత్ర. ఓం అరుణాచల శివయ నమః.